అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రిని, ఒక కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి జైంట్ కిల్లర్గా సెన్సేషన్ క్రియేట్ చేశారు. మరి గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. కేవీఆర్ గారు నమస్తే. నమస్కారం. మీరు ఎన్నికలకు ముందు మీ సొంత డబ్బులతో చాలా కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎన్నికల తర్వాత, గెలిచిన తర్వాత మీ సొంత డబ్బులు తీయడం లేదు, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం లేదు, అభివృద్ధి ఆగిపోయిందనే విమర్శకు మీ సమాధానం ఏంటి? సొంత నిధులతో చేస్తూనే ఉన్నాం. ఇంకా స్లాబ్లు పడుతున్నాయి, గుళ్ళు కడుతున్నారు, ఇంకా కళ్యాణ పనులు చేస్తున్నారు. ఇప్పుడు రైతు కళ్ళల కోసము రెడీమిక్స్ ప్లాంట్ వేస్తున్నాము. ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది. 15 రోజులలో ఎరెక్షన్స్ అయిపోతాయి. ఎక్విప్మెంట్ అంతా వచ్చేసింది, జేసీబీ వచ్చేసింది, మిక్సర్ వచ్చేసింది, అన్నీ కంప్లీట్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక 15-20 రోజుల లోపల కళ్ళాలు కూడా వేస్తాం. సొంత పైసలతోనే కళ్ళాలు వేస్తామని చెప్పినాం. కళ్ళాలు కూడా వేస్తున్నాం. కానీ చాలా టెంపుల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం మధ్యలోనే ఉన్నాయి. మధ్యలో లేవు, 99% అయిపోయినాయి. 1-2% పెండింగ్ ఉన్నాయి. అవి కూడా అవుతున్నాయి. కళ్యాణ మండపాలు ట్రెస్లతో సహా అయిపోయినాయి. జస్ట్ షీట్స్ వేయాలా, షీట్స్ ఒకటి పెండింగ్ ఉందని. 150 కోట్లు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. నిజంగా అట్లా చేయగలుగుతున్నారా? మొదలు పెట్టాం కదా రైతు కళాలు. అదే కదా, ఇప్పుడు రైతు కళాలు వేస్తే ఒక్కొక్క దగ్గర ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, అంటే మినిమం 1 ఎకర్, 1.5 ఎకర్, మ్యాక్సిమం 6 ఎకర్స్ ప్లేస్లో ఇప్పుడు కళ్ళాలు వేస్తున్నాం. రైతు కళ్ళాలు అంటే రోడ్డు మీద రైతులు వరి ఎండబోసుకోకుండా ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు ఏర్పాటు చేస్తున్నాం. అవి సొంత నిధులే కదన్న. ఓకే, మీరు ఎందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోతున్నారు? మీకు గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ లేదా? ప్రభుత్వం ఎక్కడ నిధులు ఇచ్చింది, ఏ కాన్స్టిట్యున్సీలు ఇచ్చింది ఒకసారి చెప్తే నేను కూడా చెప్తా. కోడంగల్కి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తున్నారు, మీ దృష్టికి రాలేదా? ఎందుకు మన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కూడా ఫౌండేషన్ వేసారు. ఇప్పుడు మూసీ నదికి 1,50,000 కోట్లు అంటున్నారు. ఫ్లైఓవర్కు 300 కోట్లు అంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే ఆడొక 300 కోట్లు పెట్టి అదొకటి డెవలప్ మాటలు ఏముందండి. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివారు. ఇప్పుడు ఈ పాత ముఖ్యమంత్రి 80,000 పుస్తకాలు చదివారు. కొత్త ముఖ్యమంత్రి 80,000 మాటలు చెప్తున్నారు. ఏముందండి, తేడా ఏం లేదు. అంటే అవన్నీ అమలు కావటం లేదా? అమలు అయినప్పుడే మాట్లాడాలి కదండి. అయిపోయినప్పుడే మాట్లాడాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ, ఇంతకుముందు ప్రభుత్వం కానీ పని అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఎలివేట్ చేద్దరు. ఇది జరిగింది, ఇది చేసినామని చెప్పుకుందరు. ఇప్పుడు శంకుస్థాపనకే చెప్పుకుంటున్నారు. ఒక 5 లక్షలు ఉంటే అయిపోయాయి, ముఖ్యమంత్రి శంకుస్థాపన అవుతుంది. 1,00,000 రూపాయలు ఉంటే అయిపోయాయి, మంత్రి శంకుస్థాపన అయిపోతుంది. ఒక 15,000 నుంచి 25,000 రూపాయలు ఉంటే సరిపోతుంది, ఒక 25,000. కోడంగల్ అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చేయడం అందరూ చేస్తారు. గజ్వెల్కి చేయలేదండి. గజ్వెల్కి కూడా చేస్తారు. ఈయన కొడా చేస్తాడు, ఆయన సూడా చేస్తాడు, అందరూ చేస్తారు. ఏమున్నది, సిద్దిపేటకి అవుతుంది, గజ్వెల్కి అవుతుంది, కొడంగల్కి అవుతుంది, మధిరకి అవుతుంది, సత్తుపల్లికి కూడా చేస్తారు. ఏముందన్న, మాటలది ఏముంది, మాటలు మస్తు ఉంటాయి. అనగానే అయిపోయిందా? నూడా చేశారు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్. అతను ఏమైంది, ఎన్నేళ్ళైంది నూడా చేసి? సుడా చేశారు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్. అదంటే ఏమైంది? కూడా అయింది. ఇప్పుడు కూడా ఉంటుంది, కడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా కామారెడ్డికి అట్లనే పెట్టుకుందాం అనుకో, కడా అని. కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కేఏ పెడదాం అనుకున్నాం. కానీ మీరు కామారెడ్డి అన్నారు కాబట్టి అడుగుతున్నా, కామారెడ్డిలో తీవ్ర మంచినీటి సమస్య ఉంది. పక్కనే ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీళ్లు కావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. కానీ నీళ్ళు ఇవ్వద్దని చెప్పి రైతులు అంటున్నారు. ఇద్దరి మధ్యలో వెంకటరమణారెడ్డి నలిగిపోతున్నారా? ఎందుకు నలిగిపోతారండి? అది రైతులతో మాట్లాడి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో ఎమ్మెల్యేగా నాకైతే తెలియదు. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆమె బాధ్యత వహిస్తారు. ఎవరు తీసుకున్నారు మీకు తెలియకుండా? ఎవరు తీసుకున్నారో తెలియదు. పేపర్లోనే చూశాను. నాకు కూడా ఎవరేం మాట్లాడలేదు. నేను మాత్రము ఆ విషయం మాట్లాడలేదు. కామారెడ్డికి నీళ్లు తేవడానికి 100 మార్గాలు ఉన్నాయి. రైతుల పొట్టగొట్టి తేవాలనేది ఏమి లేదు. ఒకవేళ రైతులను ఒప్పించి కూడా తీసుకురావచ్చు. కానీ రైతులతో ముందు మాట్లాడాలి, ఆ గ్రామాల్లో మీటింగ్ పెట్టాలి, గ్రామాల్లో చెప్పాలి ఏ సమయంలో నీరు వాడతాము, ఏ సమయంలో వాడము అనేది తెలియాలి. రైతుకు అవసరం ఉన్నప్పుడు మనం వాడము, రైతుకు అవసరం లేనప్పుడు వాడతామని చెప్పగలిగే స్థాయి ఉండాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని ఏదో ఒకటి చేస్తామంటే అది కుదరదు కదండి. మీరు ఎమ్మెల్యేగా కామారెడ్డి వైపు ఉన్నారా, రైతుల పక్షాన ఉంటారా? కామారెడ్డి తరపున రైతుల పక్షాన అనేది ఏముంటదండి? అందరి పక్షాన ఉంటారు. అందరు ఓట్లు వేస్తారు. కామారెడ్డికి నీళ్లు కావాలని స్థానిక నాయకులు అడుగుతున్నారు, కామారెడ్డికి అని చెప్పేసి రైతులు అంటున్నారు. మీరు ఎటువైపు? కామారెడ్డి రైతులను అడగకుండా తెస్తామని చెప్పడం తప్పు. రైతు హక్కు అది. ఆ చెరువు కింద 9 గ్రామాలు ఉన్నాయి, కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి. ఆ రైతులను అడిగి చేయాలా, అడగకుండా నిర్ణయం తీసుకోవడం మున్సిపల్ కమిషనర్ తప్పు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా మీకు సమాచారం ఇవ్వకుండా, మీ అప్రూవల్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? 100%. నాకు తెలియదు. వాళ్ళు ప్రభుత్వం ఉంది కదా అని కమిషనర్ గారు
వెళ్ళిగిన్న చూసిరేమో, మరి చేస్తారేమో కమిషనర్ గారు. చేయనివ్వండి, చూద్దాం. మీరు స్థానిక సమావేశంలో ఎప్పుడైనా ఈ విషయం లేవనెత్తారా? లేదు, నేను అసెంబ్లీకి వచ్చినాక జరిగింది అది. ఇప్పుడు ఇంకా నేను కామారెడ్డి వెళ్ళని లేదు. కామారెడ్డి వెళ్ళిన తర్వాత రైతులు వస్తే నేను చెప్తాను, మీ ముఖంగా కూడా చెప్తున్నాం కదా, అది తప్పు. రైతులను ఆలోచించి వారికి చెప్పి ఎప్పుడు అవసరం ఉంది, ఎప్పుడు అవసరం లేదు, ఎందుకు తీసుకుపోవాల్సి వస్తుందని చెప్పాలా. మీకు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కామారెడ్డికి నీళ్ళు ఇవ్వాలా వద్దా? అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచే ఇవ్వాలని ఏముంది? కామారెడ్డి పెద్ద చెరువు ఉంది, కామారెడ్డిలో బుర్రమత్తడి ఉంది, కామారెడ్డికి మిషన్ భగీరథ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ బోను షార్ట్ వాల్ అయినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు అది థర్డ్ అవకాశంగా, మూడవ అవకాశంగా వాడుకోవాలి తప్ప దాన్నే మొదటి అవకాశంగా వాడుకున్నట్టు మాట్లాడితే ఎట్లా? మరి ఈ విషయాన్ని మీరు మున్సిపల్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న నాయకులకు నన్ను అడిగినప్పుడు నేను ఎందుకు చెప్తానండి? రైతులు అడిగినప్పుడు రైతులకు చెప్తా, ఆఫీసర్లు అడిగినప్పుడు ఆఫీసర్లకు చెప్తా. ఇప్పుడు మీరు అడిగారు, మీకు చెప్తున్నాను కదా. మీ పట్ల ఏమైనా వివక్ష ఉందా? మిమ్మల్ని దూరం పెడుతున్నారా? మీకేమైనా అవమానం జరుగుతుందా? అవమానం ఎందుకు జరుగుతుంది? మిమ్మల్ని సంప్రదించకుండానే నేను కెపబిలిటీ కానప్పుడు నాకు అవమానం జరుగుతుంది. నేను కెపబిలిటీ, నాకు అవమానం జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే నాకు ఏమాత్రం తెలియని, అవగాహన లేని ఎమ్మెల్యేని కాదు. ఆఫీసర్లు ఎట్లా మాట్లాడాలి, ప్రొసీజర్ ఏంది, ఎట్లయితే పని అవుతుంది అనేది తెలిసిన వ్యక్తిని, ప్రజలతో ఎలా సంప్రదించాలి, ఎలా మాట్లాడాలని తెలిసిన వ్యక్తిని. ఓకే, ఈ మధ్య మీరు అసెంబ్లీలో బయటకు వచ్చి మాట్లాడారు, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతాలు కట్ చేయాలని. ఎందుకు? అసెంబ్లీ దశాబ్దాలుగా జరుగుతుంది, ఎందుకు మొట్టమొదటిసారి మీ ఇష్యూ రేజ్ చేసి? దశాబ్దాలుగా జరుగుతున్నదంటే 2014 నుంచో లేకుంటే 2024 నుంచో జరుగుతుండొచ్చు, కానీ అంతకుముందు అయితే జరగలేదండి. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు ప్రతి అసెంబ్లీకి సమావేశాలకు ఎమ్మెల్యేలు వచ్చేవారు. ఈనాడు మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సభకు రావట్లేదు. దానికి రాజాసింగ్ గారు రాజాసింగ్ దృష్టిలో పెట్టుకుని అన్నారు ఈ మాట. ఎందుకు? రాజాసింగ్ గారు రెగ్యులర్ గా వస్తున్నారు కదా, చూడండి. చాలా సార్లు రాలేదు ఆయన. అంతకుముందు సంగతి తెలియదు. ఈ థర్డ్ సెషన్ లో ఉన్నారు కదా, రెగ్యులర్ గా ఉన్నారు ఆయన. ఉదయం సమయానికి 10 గంటల కన్నా 5 నిమిషాల ముందు వచ్చారు, సాయంత్రం రాత్రి వరకు ఉన్నారు. అసెంబ్లీలో ర్యాగింగ్ జరుగుతుందనే మాట వాడారు మీరు. ఏంటి, ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా? ఏం జరిగింది? కొత్తగా స్కూల్కి వెళ్ళే పిల్లాడు రాసుకొని పోయినట్టు పుస్తకాలన్నీ రాసుకొని వస్తే, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే స్కూల్లో ర్యాగింగ్ జరిగినట్టున్నది, కాలేజీలో ర్యాగింగ్ లాగా అని చెప్పినాం. వారు ఒకరి తప్పులను ఎత్తి చూపడానికి, తన తప్పును దాచుకోవడానికి ప్రత్యర్థి మీద ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యల మీద ఆలోచించట్లేదు. ప్రజా సమస్య మీద వారు ఆ సమయాన్ని ఉపయోగించట్లేదు, సమయం వృధా చేస్తున్నారు అనేది నా వాదన. ఓకే, సభలో మాట్లాడుతున్న భాష గురించి కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి భాష మీకు ఇబ్బందిగా అనిపించింది, అభ్యంతరకరంగా అనిపించింది? ఎవరి భాష అయినా సరే. ఇప్పుడు మీకు పడని వ్యక్తితో నేను స్నేహం చేస్తే నాకు మిత్రుడని చేయలేదు, మీకు శత్రువని నేను స్నేహం చేసినట్టు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేద్దాం అనుకున్నప్పుడు బీజేపీకి ఎందుకు వేయలేదు? బీజేపీ ఎందుకు ప్రత్యామ్నాయంగా కనపడలేదు? జనం నమ్మలేదు. నిజమే, బీజేపీని కూడా జనం నమ్మలేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీలలో అంత పూర్తిగా గట్టిగా పట్టున్నటువంటి లీడర్లు గట్టిగా ఉన్నారు, వీళ్ళతోని మాకు పని అవుతుంది, రేపు పొద్దున దేనికైనా ఉంటారు అనే ఒక నమ్మకమైన లీడర్షిప్ కనపడలేదు అక్కడ. లోపం కావచ్చు, అది మా ప్రయత్న లోపం కావచ్చు, మేము అది ప్రజెంట్ చేయకపోవచ్చు, మా పార్టీ అక్కడ అంతా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కూడబలుకోకపోవచ్చు, ఎన్నో కారణాలు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు జరిగినాయి అంటారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు అనుకోని, కానీ అభ్యర్థుల్లోనే లోపం ఉంది అనుకోవచ్చు. అంటే ఆ లోపాలు ఎంపికను తప్పు పడితే పార్టీని తప్పు పట్టినట్టు. గెలవడం అనేది సమర్థల మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఒక 25% అని ఇంతకుముందే చెప్పినాం. కార్యకర్తలు 25%, 25%, ప్రజల అభిమానం 25%. ఈ 4 గెలిస్తే గెలుపు సాధ్యం అని చెప్పినాం. ఇందులో ఏ ఒక్కటి లోటున్నా, ప్రజలు నమ్మకపోయినా, కార్యకర్తలు బలంగా కోరుకోకపోయినా, వ్యక్తి మీద సదభిప్రాయం లేకపోయినా, పార్టీ ప్రమోషన్ సరిగా లేకపోయినా వ్యక్తులు ఓడిపోయే అవకాశం ఉంది. ఆల్టర్నేట్ కోసం 2 దొంగలు నిలబడితే ఎర్లియర్ దొంగ కన్నా బిఫోర్ ఎర్లియర్ దొంగనే నయము, ఆయననే నయం ఉన్నాడు, వాడు 10 తప్పులు చేసిండు, ఇటు 12 చేసిండు అని 10 తప్పులు చేసిన గెలిపిస్తారు జనం. 3 దొంగలు నిలబడితే ఇంకా అందులో మంచి దొంగను చూస్తారు. ఇక అంతకన్నా వేరే దారి లేదు. కానీ ఈ 3లో ఒక్కడు మంచోడు నిలబడితే మంచోడిని గెలిపిస్తారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనంకి అన్నీ అర్థమవుతున్నాయి. అంటే జనం దృష్టిలో బీజేపీ కంటే కాంగ్రెస్ తక్కువ తప్పులు చేసింది బెటర్ అనుకున్నారు. బీజేపీ తప్పులు చేసింది అనేది అక్కడ బలమైన వ్యక్తి మాకు అడ్డుగా నిలబడతారు, మా సమర్థుడు ఉన్నాడు, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు అడ్డుగోడగా నిలబడతాడని నమ్మే పరిస్థితిలో మేము లేము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హరాస్మెంట్ కన్నా వీళ్ళ పోలీస్ హరాస్మెంట్ కేసులు, వీళ్ళ డామినేషన్, ఊర్లలో వీళ్ళ విచ్చలవిడితనము, వీళ్ళ పదజాలము, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ చూస్తే
వీడికన్నా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నయం అన్నారు. అందుకే 57 మంది కొత్తోళ్ళు గెలిచారు. ఇది మీరు గమనించాలి. అంటే ఇన్ని దొంగలలో కొత్తోడే మంచోడు అనుకున్నారు అన్నట్టు. ఓకే. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్యలో కోఆర్డినేషన్ లోపం చాలా స్పష్టంగా కనిపించింది. రుణమాఫీ కార్యక్రమానికి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, కొంతమంది దూరంగా ఉన్నారు. ఎందుకు ఈ కోఆర్డినేషన్ లోపం ఎందుకుంది? ఆ రోజు అటెండ్ అయింది 5గురమే. మీరు అక్కడ ఉన్న ఐరిష్ ఫేస్ రీడింగ్ అటెండెన్స్ ఉంది. మీరు పోయి సభలో మీరు అడిగితే ఆ రోజు మీ సభానాయకుడు రాలేదు. ఆ రోజు ఉంది 5గురమే. సభానాయకుడు ఆయన సభానాయకుడు మీ పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు లేరు, హరీష్ గారు ఉన్నారు, పాయల్ శంకర్ గారు ఉన్నారు, నేనున్నా, రాజా సింగ్ గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు. అంటే మీరు ఇండైరెక్ట్ గా రుణమాఫీని సపోర్ట్ చేస్తున్నట్టుగా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అవునండి, రైతులకైతే చేస్తున్నారు కదా. వాళ్ళు ఏమి ప్రారంభోత్సవ సభ పెట్టలేరు కదా, డబ్బులు వేసిన సభనే పెట్టారు కదా. రైతులు నాకు కూడా ఓటేసారు కదా. రైతులకు మంచి జరుగుతున్నప్పుడు పార్టీని చూడాల్సిన అవసరం ఏముందండి? అదేమన్నా గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ని సపోర్ట్ చేస్తున్నారు. అది గాంధీ భవన్ లో పెట్టలే, అది బయట పబ్లిక్ గార్డెన్ లో పెట్టలే. అది కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పెట్టలేరు కదా. అక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రిని, ఒక ఫైనాన్స్ మినిస్టర్ని, ఒక ముఖ్యమంత్రిని పెట్టి అసెంబ్లీలో పెట్టిరు ప్రోగ్రామ్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో 119 మంది సభ్యులే. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి 119 మందికి సంబంధించిన అసెంబ్లీలో ఆ కార్యక్రమం పెట్టిరు. కాబట్టి వ్యక్తిగా ఆలోచించే అక్కడ ఉన్నటువంటి సభా సాంప్రదాయాలను పాటించి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన. రుణమాఫీ చేసినందుకు మీరు రేవంత్ రెడ్డి సర్కార్ని అభినందిస్తున్నారా? చేయొచ్చు, సంతోషమే కదా. రుణమాఫీ ఏండ్ల నుంచి రుణమాఫీ చేయలేకుండా మిత్తిల పాలైపోయిన రైతులకు రుణమాఫీ చేయడం సంతోషమే, తప్పేం లేదు. మీరు రేవంత్ రెడ్డి ఒకే హాస్టల్లో చదువుకున్నారు. మీరిద్దరు మిత్రులు కాబట్టి మీకు ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా? మిత్రులు నేను నా భార్య చెప్తేనే వినే రకం కాదండి, ఇంకా మిత్రుడు చెప్తే వినే రకం ఏముంది. రేవంత్ రెడ్డి గారికి నాకు ముఖపరిచయం కానీ డైరెక్ట్ కాదు. మేము రెడ్డి హాస్టల్లో నేను కూడా ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడే ఉండే, అంతే తప్ప పటేల్ రమేష్ రెడ్డి గారని సూర్యాపేట వాడు నేను క్లాస్మేట్స్ ఫ్రెండ్స్మి, క్లోజ్ ఫ్రెండ్స్మి. వన్ రూమ్లో ఉండేవాడిని. అప్పుడు ఈయన అక్కడే రెడ్డి హాస్టల్లో సేమ్ టైంలో ఉండేవాడు. అప్పుడు మీకు ఆయనతో పరిచయాలు ఏమీ లేవు, పరిచయాలు లేవు. ఆయన నిన్న అన్నాడు రెడ్డి హాస్టల్లో మేము మిత్రులేమని. మిత్రులు మీరంతా, మీ ముగ్గురు పేర్లు చెప్పాడు, మేమంతా మిత్రులమని చెప్పాడు. మనం ఒక్కసారి మాట్లాడితే మిత్రులం కాదని. మీ ఆర్టీవీకి నేను ఇంటర్వ్యూకి వచ్చినా మీరు యాంకర్గా మాట్లాడుతున్నారు, జర్నలిస్ట్గా మాట్లాడుతున్నారు. మీకు నాకు మిత్రత్వం ఎక్కడదండి? మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన మిత్రులు గారు. మిత్రులు అంటే కష్టకాలంలో కూడా వెన్నంటి ఉండి, ఆ ఇబ్బందులలో ఆపద కాలంలో కూడా పక్కనే నిలబడ్డటువంటి వాడు మిత్రుడు. అంటే కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకున్నారు కదా, ఒక్కసారి కలిసారా? హాస్టల్లో ఉన్నాం, కలిసి చదువుకున్నది ఏం లేదు. ఆ రెడ్డి హాస్టల్, ఆర్బీఆర్ హాస్టల్లో ఉన్నాం కాచిగూడలో, అంతే తప్ప ఏం లేదు. ఎట్లా ఉండేవాడు రేవంత్ రెడ్డి అప్పుడు? ఇంతే అగ్రెసివ్ గా ఉండి ఇప్పుడే అట్లనే పరిచయం లేదని చెప్తున్నాను కదా. మా ఇద్దరికి ఏం పరిచయం లేదు డైరెక్ట్ గా, ఒకసారి కూడా ఎప్పుడు కలవలేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా నేను కామారెడ్డిలో చూడడం తప్ప, అంటే డైరెక్ట్ గా కూడా కామారెడ్డి ఎలక్షన్ లో కూడా చూడలేదు. ఇక్కడే ప్రమాణ స్వీకారం రోజే చూసినాం. గవర్నమెంట్ తాను అనుకున్నట్టుగా హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది అనుకోవచ్చా? అన్న జాబ్ క్యాలెండర్ ఏంగానే జాబ్లు ఇచ్చినట్ట? అంటే ముందు క్యాలెండర్ ఇస్తేనే కదా తర్వాత జాబ్లు వచ్చేది. మీరు నన్ను ఇంటర్వ్యూకి ఆర్టీవీకి పిలిచినంత మాత్రం నా స్టేజ్ పెరిగినట్ట, స్టేటస్ పెరిగినట్ట? రాజకీయ నాయకులలో అందరికన్నా ఉన్నతమైన పదవిలో ఉన్నట్ట, లేకపోతే రాజకీయ నాయకులు అందరికన్నా తెలివైన ఉన్నట్ట? కానీ ఒక స్టేచర్ ఉంటేనే ఎవరైనా ఇంటర్వ్యూ పిలుస్తారు. అది చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాడు, చెప్తాడు. ఈయనని చెప్తే మాకింత ప్రజలకింత మంచి జరుగుతుంది, మా టీవీకి పేరు వస్తుందని మీరు ఆలోచించవచ్చు. అట్లాగే ఆర్టీవీకి పోతే నా స్టేజ్ కూడా పెరుగుతుంది, స్ట్రేచర్ కూడా పెరుగుతుంది అని నేను ఆలోచించవచ్చు. ఇందులో తప్పు ఎక్కడ లేదు. వాస్తవాలు ఇవి. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది మాట్లాడితే. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగానే జాబ్లు ఇచ్చినట్టయితే జీతాలు ఎన్నడైతే జాబ్ వస్తుందో, ఎన్నడైతే మొదటి నెల జీతం తీసుకుంటారో ఆ రోజు నుంచే జాబ్ లెక్క. కానీ మొదటి మెట్ అయితే ఎక్కినట్టే కదా. జాబ్ క్యాలెండర్ 15 పేజీల క్యాలెండర్ రిలీజ్ చేయగానే అయిపోయినట్టు కాదండి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కరెక్ట్ సంవత్సరం క్యాలెండర్ ఇచ్చారు కదా, అది కానివ్వండి, చూద్దాం. ఓకే. ఇప్పుడు ధరణి వల్ల చాలా అక్రమాలు జరిగినాయి, చాలా అన్యాయం జరిగింది అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ తీసుకొస్తున్న ఆర్ఓఆర్ కానీ ఇది ఎట్లా ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ధరణి విషయంలో నేను 86 గంటలు 87 గంటలు నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినాను. ఆమరణ నిరాహార దీక్ష అంటే వెనకకు పోయి ఓఆర్ఎస్ తాగొచ్చుడో, బాత్రూమ్కి పోయి ఇంత బాదం మిల్క్ తాగొచ్చుడో కాదు. అట్లా తాగారు ఎవరైనా? తాగుతారు, అందరు అట్లనే చేస్తారు. అంటే అమంతా లీడర్లు చేసే పని అది, అందుకే ఆమరణ నిరాహార దీక్ష అంటారు.
ఆమరణ నిరాహార దీక్ష అంటే వెనకకు ఇంత దాగచ్చుడు అన్నట్టు. ప్రజల్లో ఎప్పుడైతే ఆమరణ దీక్ష మొదలు పెడతామో, ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా అక్కడే ఉన్నాడు ఆమరణ దీక్ష చేసినట్టు. బాత్రూమ్ పోయేస్తా అని అంటే పోయినట్టే లెక్క, అది చెడినట్టే లెక్క. వ్రతం అక్కడే ఉండాల. బాత్రూమ్ పోసేది లేదు, కడుపులకి ఏం తీసుకునేది లేదు, ఉన్నది పోయేది లేదు, కొత్తది వచ్చేది లేదు అంటేనే ఆమరణ దీక్ష అనేది నా అర్థం. అట్లాంటిది ఒక మూత్ర చుక్క కూడా బయటకు పోకుండా ఆమరణ దీక్షలో కూర్చున్నప్పుడు 86 గంటలు 87 గంటలు అయిన తర్వాత అరెస్ట్ చేస్తే దాని మీద ధరణి మీద మాట్లాడాను. ధరణిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు పెద్ద ఏమీ లేవు. కలెక్టర్ను ఎంటైర్ కలెక్టర్కి ఒక్కొనికి లాగిన్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ ఎంఆర్ఓలకు లాగిన్ ఇచ్చేసి క్రాస్ వెరిఫికేషన్లో మళ్ళీ ఆర్డీఓని పెట్టుంటే ఆన్లైన్ సిస్టంలో రికార్డు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా జరిగేది. కబ్జా కాలం తీసేశారు, పహనీలు తీసేశారు కాబట్టి అది ఇబ్బంది అయింది. కబ్జా కాలం ఉంటే అనువంశికమా లేకపోతే కొనుగోలా, కాస్తులు ఎవరున్నారు, ఎన్నేళ్ల నుంచి ఉన్నారు అనేది తెలుస్తుంది. పహనీలు ఉండడం వల్ల కాసరాలో ఏముంది, తర్వాత పహనీస్లో ఏమొచ్చింది, ప్రతి 5 ఏళ్లకు ఎక్కడన్నా మారిందా, మధ్యలో ఎవరెవరు కొనుగోలు చేసిరు, ఎన్ని దగ్గర నుంచి అది చేంజ్ అయింది డాక్యుమెంట్ అనేది తెలుస్తుంది పహనీ. అది లేదు ఇది లేదు తీసేసి మొత్తానికి కలెక్టర్కి ఇచ్చేసి ఎప్పుడో రికార్డులో ఈ సలహాలు సూచనలు సర్కార్కి ఏమైనా ఇచ్చారా మీరు? ఇచ్చేందుకు మైక్ ఇస్తే కదా, చెప్దామంటే మైకే ఇవ్వలేరు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, సలహాలు ఏమో అవసరం. ధరణి వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకురు, ధరణి వల్ల రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, ధరణి వల్ల అతలాకుతలం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది, బంగారు తెలంగాణ తుప్పు తెలంగాణ అయిపోయింది. ఏదో మాట్లాడి పాత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలా అన్న, పాత ప్రభుత్వము తప్పు చేసిందనే దాన్ని తీసుకెళ్లి ప్రతిపక్షంలో కూర్చునబెట్టింది. ఎక్కడో మూలకు 8 మంది ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ ప్రధాన అధికార పక్షంగా కూర్చునబెట్టింది. అధికార పక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రతిపక్షం గురించి మాట్లాడే కన్నా తను ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనేది సభా సమయాన్ని చూసుకొని ఎదుటివారికి అవకాశం ఇచ్చి ప్రజలకు సంబంధమైన విషయాలను మాత్రమే శాసనసభలో మాట్లాడిన రోజు ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసి నేను మంచోడిని అనిపించుకోవడానికి మిమ్మల్ని వెధవని చేసే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అది ఎదుటోళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను అనుకుంటా మిమ్మల్ని వెధవ చేస్తున్నా, వెంకటరమణారెడ్డి మంచోడు అనుకుంటున్నారు జనమని అనుకుంటా నేను, కానీ జనం ఏమనుకుంటారు, వీడే వెధవ అని అనుకుంటారు. ఇది అర్థం కావట్లేదు వీళ్ళకి. పాత ప్రభుత్వం తప్పు చేసిందనే కదా ఊడగొట్టి పక్కన కూర్చునబెట్టింది, నువ్వేదో సరిదిద్దుతావనే కదా నిన్ను గెలిపించి అక్కడ కూర్చుని. కానీ ధరణి మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు, మీరన్నా కమిటీని కలిసి మీ సలహాలు సూచనలు ఇస్తారా? అసలు సబ్ కమిటీ వస్తే కదా, ఎంక్వైరీకి కూర్చుంటే కదా, ఎవరితోనన్నా మాట్లాడితే కదా, వాళ్ళనే అక్కడికి పిలిపించుకొని మాట్లాడితే ఫీల్డ్ మీదకి రాకుండా ఎక్కడో 4 ప్రోగ్రాంలు పెట్టి వీటిని మొత్తానికి చేస్తే ఎట్లా అవుతుందండి? అయినా ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవాలి. 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆ ప్రోగ్రామ్ గురించి పైలట్ ప్రాజెక్ట్లో రిజల్ట్స్లో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా అనేది ఆలోచించాలి. చేయకుండా చేశారు. అసెంబ్లీలో బీజేపీ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు, సరిగ్గా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిందనే వాదన ఉంది, ఏకీభవిస్తారా? ఎందుకు ఏకీభవిస్తామండి? అది ఇప్పుడు 6 కొత్త వాళ్ళం ఉన్నాము. ఒకైనా 3వసారి రాజాసింగ్ గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతున్నాడు, ఈ నడమలు తెలుగు పికప్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో ఆయన కూడా మాట్లాడతాడు. ఈ రెండవసారి ఒకటేసారి చేసినటువంటి అనుభవము హరీశ్వర్ రెడ్డి గారికి ఉన్నది, మన మహేశ్వర్ రెడ్డి గారికి ఉన్నది. సో ఆయన అందరం కలిసి ఆయనకు కావాలని ఇచ్చినాము, ఎన్నుకున్నాము. కానీ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది, ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పి అధికార పక్షం నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు అని అంటే మైకు వాళ్ళు ఉంచుకున్నారు, మైకు మాది కట్ చేశారు. ఆయనది ఒకటే లైవ్లో వస్తున్నది, మాకు కెమెరా పెట్టినా కానీ వాయిస్ లేదు, మేము మాట్లాడేది ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఈ పని మీద నేను అడుగుతున్నా, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా? మళ్ళీ చెప్తాను, జరిగింది అని అంటే ఒక రకంగా సమాధానం చెప్తా, జరగలేదు అనడానికి కూడా సమాధానం చెప్తా, రెండింటికి చెప్తాను. జరిగింది అని అనుకుందాం, అన్యాయం జరిగింది. ఇదే అసెంబ్లీలో మీరు ఒప్పుకుంటున్నారా లేదా? జరిగింది అని అనుకుంటే ఒక సమాధానము, జరగలేదు అనుకుంటే ఇంకొక సమాధానం చెప్తా అంటున్నాను. నేను అయిందా కాలేదా కానీ ఇట్లాంటి ఇది చెప్పొచ్చు, అట్లాంటి అది చెప్పొచ్చు. మీరు శాసనసభ తెలంగాణ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా నేను ఒక భారతదేశ పౌరునిగా ఆలోచిస్తాను. నా కులము మతము ఫీలింగే లేదు.
నేను బాగా ఐఎమ్ ఇండియన్ అని ప్రౌడ్గా చెప్తాను. ఇది నేను ముఖస్థుతి కాదు. ఇది తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న తమిళనాడు నాశనం కావాలని కాదు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న మహారాష్ట్ర ఖరాబ్ కావాలని కాదు. నేను బాగుండాలంటే మా అన్ననో తమ్ముడో చచ్చిపోతే వాని ఆస్తి నాకు వస్తుందని కోరుకునే వ్యక్తిని కాదు. నేను అంటే మనము సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటామని నమ్మే వ్యక్తిని. దేశం బాగున్నప్పుడే రాష్ట్రాలు బాగున్నప్పుడే మనము అనుకునే వ్యక్తిని. నేను భారతదేశ పౌరునిగా చెప్తున్నాను. జిహెచ్ఎంసీ ఫండ్ హైదరాబాద్లో ఏదైతే ఎర్నింగ్ అవుతున్నటువంటి డబ్బు ఏదైతే ఇన్కమ్ ఉందో అది ఓన్లీ జిహెచ్ఎంసీకి పెట్టమని ఒక నిర్ణయం తీసుకోమనండి. అంటే రాష్ట్ర నేను అడిగిన దానికి మీరు సమాధానం విభజన చట్టం ప్రకారం పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు సమాధానం. తెలంగాణకు 9 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 15,000 కోట్లు అప్పుగా ఇప్పించారు. అదేం లేదు. అది అప్పుగా ఇప్పడము లేకుంటే 15,000 కోట్లు ఇవ్వడము మీకు నచ్చట్లేదా? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లేదా? అక్కడ ఇవ్వద్దా? తెలంగాణకి మీకు ఏ మాత్రం బాధ లేదని చెప్పదలుచుకున్నారా? అంటే తెలంగాణకు రాకపోవడం వల్ల బాధ లేదా అని అంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం వల్ల బాధ అవుతుందని అంటున్నారా? కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, పక్క రాష్ట్రానికి ఇవ్వడం వల్ల మాకు ఏమాత్రం బాధ లేదు, సంతోషం, వెల్కమ్, కానీ మా రాష్ట్రానికి ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. అదే మాట కొడంగల్కి ఇవ్వడం వల్ల ఆయనకు బాధ లేకుండొచ్చు, కానీ కామారెడ్డికి కూడా ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా పోటీ చేసినావు కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. సమాధానం ఉందా? మీరు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఎంచుకున్నారు. డివైడ్ అండ్ రూల్ మాట్లాడినప్పుడు ప్రశ్నకు ప్రశ్నే వస్తుంది. కంక్లూజన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కంక్లూడెడ్ గానే సమాధానం వస్తుంది. కొడంగల్ని ప్రజలు ఓటేసిండ్రా? 66,000 మంది 54,000 మంది కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారికి ఓటేసారు. రేవంత్ రెడ్డి గారు కడా పెట్టేసి కామారెడ్డిలో కూడా చేయగలుగుతారా, ఇవ్వగలుగుతారా, తేగలుగుతారా? అలాగే 119ని సమానంగా చూడగలుగుతారా? చూస్తా అంటే నేను తెలంగాణకు కేంద్ర సర్కారు అన్యాయం చేసింది అనేది నేనే ముందుండి మాట్లాడతా. చూస్తా అంటే 100% తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని నేను చెప్తా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేశాడో కేంద్రం కూడా తెలంగాణకు అట్లాగే అన్యాయం చేసింది. ఇది రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండా, కేంద్రం అన్యాయం చేసిందా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిందని చెప్పొచ్చు, కేంద్రం అన్యాయం చేసిందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడైతే పోటీ చేసిండో అక్కడ గెలిచిండు కాబట్టి అక్కడ పెట్టిండు, ఇంకొక దగ్గర కూడా పోటీ చేసి ఓడిపోయిండు కాబట్టి అక్కడ పెట్టట్లేదు, కొడంగల్లో పెట్టుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వము తీసుకెళ్లి గుజరాత్లను ఆయన సొంత రాష్ట్రం అని, లేదా పోటీ చేసినటువంటి వారణాసిలను, లేదా పోటీ చేసినటువంటి ఉత్తరప్రదేశ్లను ఆయన ఫండ్ పెట్టలేడు. లేదా ఒరిస్సాలో మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని తీసుకుపోయి 1 లక్ష కోట్లు ఒరిస్సాకి ఇవ్వలేదు. అట్లాంటి ఆలోచనే లేదు. అది ఇచ్చింది ఎక్కడ? ఒక బీహార్కి, ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు. ఏ పార్టీల పైన అయితే ఆధారపడి నడుస్తోందో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చాడు. అట్లంటే మిగతా రాష్ట్రాలలో కూడా పార్టీల మీద ఆధారపడి నడుస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. కాదు, మీకు పూర్తి మెజారిటీ లేదు కాబట్టి. ఎవరన్నారు పూర్తి మెజారిటీ లేదని? లేదు. ఎందుకు లేదు? ఎన్డీఏకి ఉంది కదా. ఎన్డీఏ కాదు, బీజేపీకి లేదు. బీజేపీకి ఎందుకు? ఎన్డీఏ ప్రభుత్వం కదా అది. బీజేపీ ప్రభుత్వం ఎవరన్నారు? కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో ఏ పార్టీల మీద అయితే ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళని బుజ్జగించడానికి, సంతోషపెట్టడానికి నిధులు ఇచ్చారు. ఇవాళ 8 ఎంపీలు ఉన్నారు తెలంగాణ కూడా. మరి మా వాళ్ళకు ఎక్కువ మందిని ఇచ్చారు, మా తెలంగాణ ప్రజలను తెచ్చిపెట్టలేదే. సొంతమే కదా ఇక్కడ 8 మంది. అది ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు? పెట్టలేదు అనుకుంటున్నారు తెలంగాణకి. ఎందుకు పెట్టలేదు? అక్కడ అవసరం ఉంది, నీడ్ఫుల్గా ఉన్న దగ్గర పెట్టారు. అట్లా అంటే జిహెచ్ఎంసీలో ఇవాళ ఉంది. రంగారెడ్డి జిల్లాలో వాళ్ళే పరేడ్ క్యాప్టెన్ 9 లక్షలు అని చెప్పిండు, ఎంతో డబ్బు వస్తుందని చెప్పిండు. మరి రంగారెడ్డిలోనే పెట్టమనండి డబ్బును, వేరే దగ్గర పెట్టద్దు. కొడంగల్ ఎందుకు తీసుకెళ్ళండి? కొడంగల్ పర్ క్యాపిటల్ ఎంత? అక్కడికి ఎందుకు పెట్టారు? మధిర పర్ క్యాపిటల్ ఎంత? మధిరకి ఎట్లా పెట్టారు? ఖమ్మం పోలీసులకు తెలంగాణకి సమాధానం చెప్పకుండా ప్రతిసారి కొడంగల్కి లింక్ పెడుతున్నారు. తెలంగాణకే సమాధానం చెప్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమే నియోజకవర్గాల, వేరే కావా? ఒకవేళ అవన్నీ వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పనిచేశారు, గెలిచారు. కామారెడ్డిలో పోటీ చేశారు, ఓడిపోయారు. కామారెడ్డి వేరు, కొడంగల్ వేరా? చెప్పండి. మరి చెప్తా. నేను అడిగారు ఈ విషయం మీరు రేవంత్ రెడ్డి చెప్పండి. మైక్ ఇస్తే కదా మాట్లాడదామంటే. మైక్ ఇవ్వనప్పుడే నేను వచ్చి పోడియం దగ్గర అది మీడియం పాయింట్ మీద మాట్లాడినాం. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రతిసారి ఈ మధ్య రెగ్యులర్గా ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, యూ ట్యాక్స్, బి ట్యాక్స్ అని సివిల్ సప్లైస్ అవినీతి చెప్తున్నారు.
మీకు కూడా అదే అభిప్రాయం ఉందా? ఆయన తప్ప మీరెవరు ఎందుకు అది ఆయన మాట్లాడలేదు? ఎవరడి ఇప్పుడు సివిల్ సప్లైస్ మీద అవగాహన ఉంది మాట్లాడినట్టున్నాడు. ఓకే. అవగాహన లేని వాళ్ళం కూడా వచ్చి ఏం మాట్లాడతాం? హిందీ రానోడు హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థాలు మారిపోతాయండి. అర్థాలు మారిపోయి ఇబ్బందుల పాలయ్యే కన్నా పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీకి మధ్యలో గ్యాప్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఒకటి మన రైతుల కోసం కాల్ సెంటర్ పెట్టారు. అసలు ఎమ్మెల్యేలకు సమాచారం లేదు, వాళ్ళకి ఆహ్వానం లేదు. లేదు ఆహ్వానం ఉంది కానీ అసెంబ్లీలో ఉన్నాము. అసెంబ్లీలో ఆ రోజే గొడవైంది. ఉమ్, గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం ఉంది. ఆ రోజే టీఆర్ఎస్ ప్రొటెస్ట్ చేసింది నల్ల బ్యాడ్జీలు పెట్టి. సమయం సరిపోలేదు. వెళ్దామని అంటే ప్రొటెస్ట్లో నుంచి మేము కూడా బైకాట్ చేసినట్టు అవుతుంది. అక్కడే ఉన్నాము. కాబట్టి బిల్లు పాస్ అయ్యేదాకా అక్కడ నిలబడి వెళ్ళేసి వచ్చినాము. వచ్చేసరికి పార్టీ ఆఫీస్లో ప్రోగ్రామ్ అయిపోయింది. డైరెక్ట్గా కిషన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. మేము కూడా గవర్నర్ గారి ప్రమాణ స్వీకారం. మీకు సమాచారం ఆహ్వానం ఉందా ఆ కార్యక్రమానికి? ఉంది. ఓకే. ఈ మధ్య చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కాంగ్రెస్లో చేరుతున్నారు. వాళ్ళకి ఎందుకు బీజేపీ ఒక ఆల్టర్నేటివ్ కనపట్లేదు? బీజేపీలో భవిష్యత్తు లేదనుకుంటున్నారా? బెల్లం ఏడుంటుందండి? ఈగలు ఎక్కడ ఉంటాయండి? అధికారం ఉన్న దగ్గర ఎమ్మెల్యేలు ఉంటారు, బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉంటాయి. అంతే, అధికారం కోసం వెళ్తున్నారు. అంతే కదా, లేకుంటే అభివృద్ధి కోసం వెళ్తున్నారు. ఉమ్. ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఈ నడమల. అందరూ చెప్తున్నారు బయటకు వచ్చి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నామని. ఎన్నిసార్లు మారితే ఎన్నింత అభివృద్ధి? ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కడు మారుతూనే ఉన్నాడు. మరి ఎన్ని అభివృద్ధులు అయిపోయాయి? నియోజకవర్గాలు బాగా అభివృద్ధి చెందినట్టేనా? మరి టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్లకు వేరు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లకు వస్తారు. రేపు బీజేపీ వస్తే బీజేపీలకు రానియం మేము. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు, నిజమేనా? కోమటిరెడ్డి గారు డబ్బల రాళ్ళు ఊదినట్టు బాబా అనుకుంటా మాట్లాడతారు. ఆయన పెద్ద ఆయన మస్తు మాట్లాడుతాడు నోటికి వచ్చినట్టు. నిజమేందు? కోమటిరెడ్డి గారే బీజేపీలకు వస్తామన్నారని నేనంట. కానీ నేను అనవసరమైన మాటలు మాట్లాడే వ్యక్తి. ఆ మధ్య మీ పార్టీ నాయకులు కూడా అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా 25 మంది టచ్లో ఉన్నారని. అదంతా ఉట్టి అబద్ధమేనా? అది సొంత అభిప్రాయాలు. పార్టీ అభిప్రాయం ఉంటే పార్టీ అధ్యక్షులు అంటారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయింది? ఎందుకు 8 వచ్చినాయి కదా, ఇంకో 4 దగ్గర 14 వస్తాయి, 15 వస్తాయి, 16 వస్తాయి అన్నారు కదా అంటారు. అబ్కా బార్ 400 పార్ అన్నంత మాత్రం 4 అక్కడ కేంద్రంలో 400 పార్ రాలేదు. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా 14, 15, 16 మనిషి ఆశావాది ఎన్నైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి దగ్గర కష్టం పడ్డప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు లెక్క. 4, 8 అయింది, సంతోషం. కాంగ్రెస్ కి 3, 8 అయింది. కాంగ్రెస్ కు 3, 8 అయింది. బీజేపీకి 4, 8 అయింది. కానీ 12 ఉన్నోళ్ళు అయితే మొత్తానికి పోయారు కదా, వాళ్ళైతే లేరు కదా. 10 తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది మీకు? ఏ పార్టీ ఎప్పుడు సమాధి కాదండి, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ పార్టీ అయినా సరే ఎప్పటికప్పుడు ఉన్న జనరేషన్ బట్టి అప్డేట్ అవుతూ పోతుంటే మార్పులు చేర్పులు వచ్చి చేసిన తప్పులను సరిదిద్దుకొని కొత్త కొత్త పనులు చేయాలనే ఉత్సాహంతో ఒక మంచి విజన్తో ఉన్నప్పుడు చేసిన తప్పుల వల్ల పార్టీలు ఏమన్నా ఇబ్బందుల పాలైనా తిరిగి సరిదిద్దుకున్నప్పుడు లేచి వస్తాయి. తెలుగుదేశం లేవలేదండి. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య ఉంటుంది? బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందా, బీఆర్ఎస్ కూడా ఉంటుందా? ముగ్గురు మధ్యన ఉండొచ్చు. కానీ మీ పార్టీ నాయకులే చెప్తున్నారు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య. పోయినసారి కాంగ్రెస్ భూస్థాపితం అంటే లేవలేదండి, లేచింది కదా. ఇప్పుడు ఇది భూస్థాపితం అంటే ఇది లేవదని నమ్మకమే అన్న. మనం నిలబడడం ముఖ్యం, ఎదుటోడు పడ్డా లేస్తాడా తర్వాత విషయం. మనం నిలబడితే ఒక్క చేరుంది, ఇది కుర్చీలాట అనుకోండి. చేరుంది, ఒకటే చేరుంది, నలుగురం పరిగెత్తుతాం. ఎవడు కూర్చున్నాడు అనేది ముఖ్యం, ఎంతమంది నిలబడ్డారు అనేది ముఖ్యం కాదు. అది చూసుకోవాలా. కాబట్టి నేను కూర్చుండేది చూస్తున్నా, వాళ్ళు నిలబడేది చూస్తున్నట్టున్నారు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు, అండర్స్టాండింగ్ కుదిరింది అని అంటున్నారు, నిజమేనా? అట్లాంటి సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? నాకైతే అటువంటి సమాచారం లేదు. ఒకవేళ విలీనం అనేది అధిష్టానం తీసుకున్నది అది ఇది అని అంటే అంత ఆలోచన కూడా లేకుండొచ్చు అనేది నా అభిప్రాయం. అవసరం కూడా లేదనేది మా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. అవసరం లేదు. బీజేపీకి ఓటర్లు ఉన్నారు, ఓటేయడానికి బీజేపీకి ఓటేయడానికి, పువ్వు గుర్తుకు ఓటేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ మధ్యలో లీడర్షిప్ ఎబిలిటీ అనేది కొంచెం క్వాలిటీ అనేది తగ్గేసరికి సమస్య వస్తుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ ఎప్పుడైతే పెరుగుతామో, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోటీ చేయాలి, మేము గెలవాలని కసిగా పనిచేసేటోళ్ళం ఎంతమంది అయితే పెరుగుతారో అప్పుడు పార్టీ ప్రభుత్వానికి వస్తుంది. కేసీఆర్ గారు కూతురు కవిత 4 నెలలుగా జైల్లో ఉన్నారు, ఆమెను విడిపించుకోవడానికి ఒక డీల్ కుదిరింది అనేది బయట చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఏం డీలు? అంటే కవితను విడుదల చేస్తే పార్టీని విలీనం చేస్తామని. ఉండని, ఒక ఏడాది ఉంటుంది, పార్టీని విలీనం చేస్తే ఎందుకండి అనవసరంగా?
ఏమయ్యేది ఉన్నది ఉంటే ఏడాది ఉంటే అవన్నీ ప్రజలు ఉపయోగించుకునే మాటలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడము బదనాం ఎట్లా చేయాలని నేర్చుకున్నారు. అంతే తప్ప ఏం లేదు. అయినా ఒకటండి, ఏదున్నా ఫ్యాక్ట్స్ తెలియకుండా నిజ నిర్ధారణ కాకుండా మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గాన్ని ఏది బాగుపడదండి. రాజకీయాల్లో వెంకటరమణారెడ్డి గోల్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటారు? ముఖ్యమంత్రి, ఇంకేమైనా అంతకంటే పెద్ద పోస్టులు? ఏదైనా కావచ్చు. అట్లా టార్గెట్ ఉందా మీకు? ఎందుకు ఉండదండి? ప్రతి వ్యక్తి కోరిక ఉండడంలో తప్పేం లేదే. ఆశపడడం తప్పని అంట, కోరిక ఉండడం తప్పు కాదు. ఆశపడితే అట్టిగానే కూర్చున్న దగ్గర ఆశపడేది ఆశపడ్డట్టు లెక్క. 2028 అసెంబ్లీ ఎన్నికలకు వెంకటరమణారెడ్డి బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేటా? అసలు బీజేపీ తేవడానికి ప్రయత్నం ఏం చేస్తారు అని అడగండి. కానీ బీజేపీ వస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే 100 మంది ఉంటారు. వస్తే మీరు కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? ఖచ్చితంగా ఆశ అందరికి, కోరిక అందరికి ఉంటుంది. ఆశపడడం తప్పు అంటున్నా. ఎందుకు అనుకోవాలి? ప్రభుత్వంని ఎలా దేవాలనేది ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వం వస్తే నేనే ముఖ్యమంత్రి అనుకున్నాడు పని చేయడు. కానీ ఒక గోల్ పెట్టుకొని పనిచేసే వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయగలరు. ప్రభుత్వం రావాలనే గోల్ పెట్టుకునే పని చేస్తున్నాం, కానీ ప్రభుత్వంలో వస్తే ముఖ్యమంత్రి కావాలని గోల్ పెట్టుకోవట్లేదు. ప్రభుత్వం రావాలి అని గోల్ పెట్టుకున్నాం. ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కావాలని గోల్ పెట్టుకోవడం వేరు మళ్ళీ. కానీ అది కాదు కదా. ప్రభుత్వం రావాలన్న ముఖ్యమంత్రి ఎవరైనా అవుతారు. కానీ కొన్ని లక్షల మంది కార్యకర్తలకు మంచి జరుగుతుంది. రేపు మనం ఏదైతే నిజాయితీగా పనిచేయాలని అనుకుంటున్నామో ఆ పనిని ప్రజల దగ్గరికి తీసుకుపోవస్తుంది. రేపు ఏ కరప్షన్ అయితే అరిగట్టాలని అనుకుంటున్నామో ఆ కరప్షన్ అరిగట్టేస్తుంది. దీనివల్ల వేల మంది లక్షల మంది ఉద్యోగాలు దొరికే పరిస్థితి వస్తుంది. నిజాయితీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది అనేది చూపెట్టే పరిస్థితి వస్తుంది. ఎంతసేపు మీడియాలో మాట్లాడి ప్రెస్ ముందట మాట్లాడమే తప్ప అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అయితే మనం అనుకున్నది సాధన అవుతుంది అనేది ఆలోచించాలి. ప్రచారంలో ఉంది ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రోటోకాల్ పాటించట్లేదు, వాళ్ళని అభివృద్ధి కార్యక్రమాలకి పిలవట్లేదని. అట్లా మీకేమైనా జరుగుతుందా? అమాయకుడనే ఎమ్మెల్యే ఉంటే అలా జరగచ్చు, కానీ నేనైతే అమాయకుని కాదు, ఊరుకునే వ్యక్తిని కాదు. ప్రోటోకాలు వెంకటరమణారెడ్డికి కాదు, ప్రోటోకాలు ఎమ్మెల్యే పదవికి. ఈ ఎమ్మెల్యే పదవి పర్మనెంట్. వెంకటరమణారెడ్డి ఉంటాడు, రేపు ఇంకొక రెడ్డి ఉంటాడు, రేపు ఇంకో ఎల్లయ్య ఉంటాడు, ఇంకో పుల్లయ్య ఉంటాడు, ఎవరైనా ఉండొచ్చు. కానీ సీట్ అనేది పర్మనెంట్. ఆ సీటుకు రెస్పెక్ట్ ఇవ్వమన్నాం. ముఖ్యమంత్రి అంటాం కానీ రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడాం కదా. కానీ మీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుందా? ఎందుకు దొరకదు? మనకు తెలివి ఉన్నప్పుడు, మనకు ధైర్యం ఉన్నప్పుడు, సిస్టమ్ తెలిసినప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పుడు, ప్రోటోకాల్ తెలిసినప్పుడు, అవగాహన ఉన్నప్పుడు, వ్యక్తుల గురించి అభిప్రాయాలు ఉన్నప్పుడు, సమాజం పట్ల సదుద్దేశం ఉన్నప్పుడు, ఖచ్చితంగా పనిచేయాలని కోరికున్నప్పుడు, అన్ని అవగాహన ఉన్నప్పుడు అధికారులు ఎందుకు విలువరండి? కానీ బీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాకు అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, నేను పిలిస్తే రావడం లేదు అని ఆరోపణ చేస్తున్నారు. ఎవరు రావట్లేదు? అధికారులు రావట్లేదు రివ్యూ చేయడానికి. అది ఆయన అసమర్థత. మరి నేను రివ్యూ చేస్తేనే వస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పోటీ చేసిన దగ్గరనే వస్తున్నారు కదా. హుజరాబాద్లో ఆయనకు రాస్తలేదంటే అదే ఆయన అసమర్థత. కరీంనగర్ జెడ్పీ సమావేశంలో కూడా నాకు అవమానం జరిగిందన్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టారు ఒక ఎమ్మెల్యే మీద. మీ నోటీస్లో ఉందా అది? ఆయన వాగ్దాటి ఎట్లుందో, వాక్పాటి ఎట్లుందో, ఎలాంటి భాష ఉపయోగించిన దాన్ని బట్టి ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిండో, మాట్లాడే పద్ధతి, మాట్లాడినప్పుడు కేసులు ఎట్లా అవుతాయి? ఏమండి అన్నదానికి ఏమే అన్నదానికి ఫరక్ లేదా? పో అన్నదానికి ఏం మాట్లాడుతున్నారండి అన్నదానికి తేడా లేదా? భాషా ప్రయోగం బట్టి కూడా కేసులు అవుతాయి. సీటుకు వాల్యూ ఇవ్వనప్పుడు మీ సీటుకి ఎందుకు ఇస్తారు? మీరు నాకు గౌరవం ఇస్తేనే కదా నేను మీకు గౌరవం ఇచ్చేది. ఎమ్మెల్యేగా గౌరవం ఇస్తేనే కదా ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇచ్చేది. కలెక్టర్ గారికి గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. జిల్లా పరిషత్ చైర్మన్కు గౌరవం ఇస్తేనే కదా ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చేది. అగౌరవంగా మాట్లాడినప్పుడు ఎవరైనా చేస్తారు, తప్పేమో. పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడికి కొత్తగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే వార్తలు చాలా వచ్చినాయి. ఎందుకు ఆగిపోయింది? అధ్యక్ష రేసులో మీరున్నారా? ఎందుకు ఉండకూడదండి? అధ్యక్ష రేసులో ఉంటాం, ముఖ్యమంత్రి రేసులో ఉంటాం, ప్రధానమంత్రి రేసులో ఉంటాం. అదే తప్పేం లేదు కోరిక ఉండడం వల్ల. కానీ ఆ కోరికకు తగ్గ కష్టం కూడా పడాలి కదా. అధ్యక్షులది చేయడానికి పార్లమెంటు ఎలక్షన్స్ ఉండే, అది ఆగింది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్లమెంటు నడుస్తున్నది. 12వ తారీఖు అయిపోతున్నది. వేరే మహారాష్ట్రలో మిగతా 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ అధ్యక్షులను రాజస్థాన్, మహారాష్ట్ర అవన్నీ మారుస్తున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ మారాలి. మారిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో ప్రెసిడెంట్ చేస్తారు. ఒకవేళ ముందు చేయాల్సి వస్తే చేస్తారు. దాంట్లో ఎవరికి అవకాశం ఉంది? తెలంగాణ ఉండొచ్చు. ఈటల అధ్యక్షుడు రాజేందర్ గారు ట్రై చేస్తున్నారు, అరవింద్ గారు ట్రై చేస్తున్నారు, రఘునందన్ గారు ట్రై చేస్తున్నారు, గొంగిడి మనోహర్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు, అట్లాగే ఆచార్య గారు ట్రై చేస్తున్నారు, వెంకటరమణారెడ్డి. రామచంద్రరావు గారు ట్రై చేస్తున్నారు, అలాగే డికే అరుణ గారు ట్రై చేస్తున్నారు, పాయల్ శంకర్ గారు ట్రై చేస్తున్నారు, వెంకటరమణారెడ్డి కూడా ట్రై అందరి చేస్తున్నారు. పేరు చెప్తున్నారు. వెంకటరమణారెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. అవకాశం ఎవరికి ఉంది? అవకాశం ఎవరికైనా రావచ్చు. అదేమన్నా తూకమా? అదేమన్నా మార్కులా? అదేమైంది? మీ ఒపీనియన్ లో ఎవరికి ఇవ్వాలి? నాకే ఇవ్వాలని కోరుకుంటా. తప్పేముంది? ఓకే, రాజకీయంలో నాకే ఇవ్వాలని కోరుకోవాలా, ఇంకొకరికి ఇవ్వాలని కోరుకోవద్దు. ఇంకొకరికి ఇవ్వాలని కోరుకుంటే రాజకీయం ముందర పడదు. వెంకటరమణారెడ్డి గారు, ప్రభుత్వం చాలా మంది సీనియర్ అధికారుల్ని, రిటైర్ అధికారుల్ని వాళ్ళ సేవలు వినియోగించుకోవడానికి వాళ్ళ పదవీ కాలం ఎక్స్టెండ్ చేస్తుంది. దీని పట్ల మీకు ఏంటి అభ్యంతరం? ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. ఉద్యోగాలు రావాలి కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఉద్యోగాలు రావాలి, పర్వాలేదు, ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ చేస్తున్న పని ఏంది వీళ్ళు? ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని, ఆంధ్ర క్యాడరు, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సీఎంఓ అడ్వైజర్గా ఉంచుకున్నారు. శ్రీనివాసరాజు గారు, ఆంధ్ర క్యాడరు, రిటైర్మెంట్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి సీఎంఓ అడ్వైజర్గా ఉంచారు. ఒకప్పుడు ప్రెస్ ముందట ఎవరైతే ఎక్స్టెన్షన్ మీద రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తా, అవసరం లేదు అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన పేషీలోనే సీఎంఓలనే ఆదిత్యనాథ్ దాస్ గారిని, శ్రీనివాసరాజు గారిని, ఇద్దరు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ని స్టేట్ లెవెల్లో అంటే చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. అలాగే R&Bలో గణపతి రెడ్డి గారు ఉన్నారు. 10-12 ఏళ్ళు అయింది రిటైర్ అయిపోయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఈఎన్సీగా. ఇకపోతే ఇంకో దాంట్లో ఇరిగేషన్ దాంట్లో మురళీధర్రావు గారు ఉన్నారు. ఆయనకో 10 ఏళ్ళు అయిపోయిందో ఇంకా ఎక్కువనే అయిపోయిందో. కిషన్ రావు గారు ఉన్నారు శిల్పారామం, మొన్నటిదాకా యాదాద్రి టెంపుల్కు కూడా ఉండే. ఆయన ఇంచుమించు నాకు తెలిసి ఒక 15 ఏళ్ళు అవుతుండొచ్చు. అన్న రిటైర్మెంట్ వయసు ఎంత? 61 మన దగ్గర. ఇప్పుడు 10-12 ఏళ్ళు అయిందంటే వీళ్ళ వయసు ఎంత? 70, 71, 72 దాకా ఉండవచ్చు. మరి 70 ఏళ్ళ వరకు కూడా పని చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఉన్నందరికీ 70 ఏళ్ళు పెట్టండి. మరి రిటైర్మెంట్ వయసు 61 కేసీఆర్ తెచ్చింది 57 నుంచి. 57 కాదు, 50కే బీపీలు షుగర్లు వేసుకొని 1 గంటకు మీటింగ్ ఉన్నదని అంటే 2 గంటల లోపల తినలేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే వ్యవస్థనే అట్లుంది, నాతో సహా. ఆ టైంకు తినకపోతే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 57 ఏళ్ళకి రిటైర్ అయిపోదాము, హాయిగా ఉందామనుకున్న ఉద్యోగస్తులను వదిలేసి 61కి కేసీఆర్ గారు చేశారు. దీంట్లో మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ పోయినరు. అంటే ఇవాళ సుమారు 70, 72, 75, 80 ఏళ్ళు ఉన్న కిషన్ రావు గారు అసలు కూడా ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. నేను చెప్పింది ముఖ్యమైన ఒక 7-8 పేర్లే. ఇట్లా మాట్లాడితే 50 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్ పేషీలలో ఇవాళ పోతే ఆఫీసర్లు ఎవరున్నారు? ఓఎస్డీలను ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్న వ్యక్తులు వచ్చి ఆ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఓఎస్డీ ఉన్న ఆయన దగ్గర రిపోర్ట్ చేయాలి. ఒక కలెక్టర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక డిపార్ట్మెంట్లో ఉంటే ఇంకొక డిపార్ట్మెంట్కు మారినప్పుడు ఆయన గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఆయనతో సంబంధం ఉన్నటువంటి ఎంప్లాయీలనే డిపార్ట్మెంట్ మారినా వాళ్ళనే తీసుకెళ్తున్నారు. ఓఎస్డీగా కానీ, స్పెషల్ సెక్రటరీ కానీ, పిఎస్గా కానీ, పిఏగా కానీ, కార్ డ్రైవర్ అయినా ఆయన దగ్గరికి తీసుకుపోతున్నారు. ఒక్కొక్క కలెక్టర్కు 8, 9 డిపార్ట్మెంట్లు, ఒక్కొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి 8, 9, 6, 7 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. ఎందుకు కలెక్టర్లు లేరా? కలెక్టర్ షార్ట్ ఫాల్ వల్ల చేస్తున్నారా? ఒక్కరికే అన్ని డిపార్ట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ ఎక్స్టెన్షన్ వెనకాల అవినీతి భాగవతం 100% అదే ఉంటుందండి. ఒక రాజకీయ నాయకుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒకటే దగ్గర ఉన్నా, ఒక రాజకీయ నాయకునితో 20 సంవత్సరాలు క్యారీ చేసినటువంటి ఆఫీసర్ ఉన్నా ఖచ్చితంగా అక్కడ లోగుట్టు ఉంటుంది, సమస్యనే లేదు. దీని మీద మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏమన్నా రిప్రజెంట్ చేయబోతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఉన్న వాళ్ళని తీసేయమని చెప్తున్నాము. ఎందుకండి 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఏం అవసరము? అడ్వాన్స్ జనరేషన్ ఉంది కదా, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు కదా. ఇఫ్ ఇట్ ఈస్ రియల్, ప్రాక్టికల్గా మనం నిజంగానే సర్వీస్ టు ద పబ్లిక్ అని అనుకుంటే వీళ్ళు కావాలి. సర్వీస్ పబ్లిక్ అవసరం లేదు, నాకే కావాలనుకుంటే రిటైర్మెంట్ వాళ్ళు ఉండాలి. రెండే ఎజెండాలు ఇందులో. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు, వీళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుందని మీకు ఎప్పుడైనా అనిపించట్లేదా? అంటే కిందోడికి అనుభవం రావద్దని అనుకుంటున్నారా? అనుభవం ఉన్నోళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారని నమ్మకమా? కిందోడికి అనుభవం లేదనేది అసమర్థుడని మీరు నిర్ణయిస్తున్నారా?
అసమర్థులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు, ఈ ఒక్కరే సమర్థులని మీరు అనుకుంటున్నారా? సెక్రటరియట్లో చాలా మంది తెలుగు పరులు ఉన్నారు, అవకాశాలు రాక ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కామారెడ్డిలో నేను గెలిస్తే నేను గొప్పని గెలిపియలేరండి. వాళ్ళిద్దరికన్నా కొత్తగా ఏమైనా చేస్తాడేమో, కొత్తోడు కదా అని గెలిపించారు. నేను పాత మూస పద్ధతిలో పోతే నెక్స్ట్ టైం నన్ను ఇచ్చి ఇంకో కొత్తని చూస్తారండి. ఇంతమంది ఉండే దగ్గర అటెండర్తోని 4-5 ఉండే వ్యవస్థలో 20-25 మంది ఉంటున్నారు ఒక్కొక్క పేషీలో. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ జీతాలు? పోనీ వాళ్ళన్న గవర్నమెంట్ వాళ్ళ కాంట్రాక్టర్ నుంచి తీసుకున్నారంటే అది కాదు, అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళు కనీసము యువతని అందరిని పిలిచి వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ సొంత డబ్బులు చెల్లించి పెట్టుకున్నారేమో. ఎవరన్నా అబ్బా అంతపూర్తి రాజకీయ నాయకులు ఉంటే బంగారు తెలంగాణ ఎప్పుడో అయిపోతుండే అన్న. సొంత డబ్బు పెట్టి రాజకీయ నాయకులు ఉంటే నేను సొంతది పెడితేనే వీడు పిచ్చోడా పాగలగడినాడు రేపు ఉంటాడా వీడు అని అడుగుతున్నారు నన్ను. అట్లాంటిది ఇంకా సొంత డబ్బులు పెట్టి అటెండర్లను పెట్టుకోండి. ఏమిటికండి ఏళ్ళు గుంజుతందుకోడు, గోరు గుంజుతందుకోడు, కాలు తీర్చుతందుకోడు, కాలు మీద ఈగాలితో ఊపితందుకోడు. ఇంతమంది ఎందుకండి? అవసరమా? 20 మంది ఏం అవసరం ఈ మంత్రుల పేషీలో? ఒక్కొక్క మంత్రికి 3-4 శాఖలు ఉంటాయి. శాఖ నుండి ఒక్కొక్కడికి ప్రతి ఒక్క శాఖ నుండి GAD ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న మంత్రుల్లో మీకు ఎవరు నంబర్ 1 మంత్రి ఎవరు కనిపిస్తున్నారు? పర్ఫార్మెన్స్లో ఎవరు టాప్లో కనిపిస్తారు? పర్ఫార్మెన్స్ అంతా పేషీలో ఉన్న ఎంప్లాయ్మెంట్తోనే అర్థమవుతుంది. టాప్లో ఏమున్నది, వాళ్ళు చేసింది ఏమది, అయింది ఏమున్నదని. అన్న ఒక్కటే, ఎప్పుడు కూడా ప్రజా సమయాన్ని ప్రజా ధనాన్ని ఈ రెండు దుర్వినియోగం చేయనోడే నాయకుడు. ప్రజల సొమ్ముతోని నువ్వు ఎక్కిన కారు కానీ, నువ్వు పెట్టిన మనిషి కానీ, తిన్న తిండి కానీ, ప్రజా సమస్యలు ఉన్నప్పుడు పర్సనల్ టాపిక్ తీసుకొచ్చి పర్సనల్ విషయాలు మాట్లాడి ప్రత్యారోపణలు ఆరోపణలు చేసినోడు వీళ్ళిద్దరూ నాయకుడు కాదు. అంటే ఒక లీడర్ నచ్చితే అయిపోయి, లీడర్కు మనం నచ్చితే అయిపోయి ఏ పనైనా చేయొచ్చు, అంతే కదా. అంటే మంత్రులు ఇష్టమా? ఎవరినైనా పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రి ఇష్టమా? ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు. ఇంకా వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కింది స్థాయి ఉద్యోగులకు వీళ్ళందరికీ చేస్తారట. మొన్న ప్రమోషన్లు ఇచ్చిన టీచర్లను తీసుకొచ్చి LB స్టేడియంలో ప్రోగ్రాం పెడతారు. ప్రమోషన్లు ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి టీచర్లకు ఇప్పటిదాకా 10 ఏళ్ల నుంచి ఇవ్వలేదు. ఇవాళ ఇచ్చిర్రు, కోర్టు కేసులన్నీ అయిపోయినాయి. ఇవాళ ఇచ్చిన వాళ్ళకి సరైన పని చేయమని, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేందుకు ఫండ్స్ రిలీజ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా, మీరే అభివృద్ధి నిర్మాతలు, మీరు బాగా పనిచేయమని చెప్పారు కదా. ఎందుకు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పరు? వీడియో కాన్ఫరెన్స్లో చెప్పొచ్చు కదా వీడియో కాన్ఫరెన్స్లో. అంటే అందరూ వచ్చి కూర్చొని ఎదురుగా మాట్లాడుకొని ఒక అనుబంధం పెరగడంలో మీకు ఎందుకు అభ్యంతరం కనిపిస్తుంది? అనుబంధం మీరు నేను కూర్చున్నట్టుంటే అనుబంధం పెరుగుతుందండి. నాకు దుర్బిని పెట్టి చూసి అంత దూరంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిని చూసినాక ఏం అనుబంధం అండి? మైక్లో మాట్లాడుతుంటే హావభావాలు ఎవరికి కనిపిస్తాయండి? స్క్రీన్లలో ఎవరు కనిపిస్తున్నారండి? ప్రజలుగా వాళ్ళు వచ్చిన అధికారులు టీచర్లు కనిపిస్తున్నారా? టీచర్లు ఉదయం లేచి రెడీ అయ్యి బస్ ఎక్కి ఈడికి వచ్చి మళ్ళీ అప్డేట్ ఫొటోస్ పంపి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాత్రి ఇంటికి పోతే వారికి ఎంత వస్తుంది? ఆ టైంలో స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు ఎడిపోతారండి. చెప్పడానికి చెప్పొచ్చు, కాదని అనట్లేదు. ముఖ్యమంత్రి గారు టీచర్లతో మాట్లాడచ్చు, జిల్లా స్థాయి పోయి మాట్లాడండి, లేదు కనీసం కాన్స్టిట్యున్సీ స్థాయి పోయి మాట్లాడండి, వద్దనేదేమీ లేదు. ఆల్ ది బెస్ట్ వెంకటరమణారెడ్డి గారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.